అందరూ చక్కగా సండే వీక్ ఆఫ్‌ని చికెన్ తింటూ ఎంజాయ్ చేస్తుంటే, నేను మాత్రం ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఎందుకంటే నా వీక్ ఆఫ్ అయిపోయింది. ఫ్రైడే, సాటర్‌డే వీక్ ఆఫ్ వల్ల అనుకుంటా. వీక్ డేస్ త్వరగానే అయిపోతున్నట్టు అనిపిస్తుంది. వీక్ ఆఫ్స్ కూడా త్వరగానే అయిపోతున్నట్టు అనిపిస్తుంది. అయినా ఈ రొటేషనల్ షిఫ్ట్ వల్ల రోజులో సగం నిద్రపోవడానికే సరిపోతుంది. బై ద వే ఈరోజు ఆఫీస్‌కి నేను ఇలాగే హెయిర్ ఆయిల్ పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నిద్ర లేచేసరికే మధ్యాహ్నం 12 అయింది. అప్పుడు లేచి తలస్నానం చేయాలంటే వామ్మో! ఇంక నా వల్ల కాని పని. దానికన్నా చక్కగా హెయిర్‌కి ఆయిల్ పెట్టేసుకొని వెళ్ళడం బెటర్. బట్ ఆఫీస్‌కి హెయిర్ ఆయిల్ పెట్టుకొని వెళ్ళడం అంటే కొంచెం విచిత్రంగానే చూస్తారు. పర్లేదు మనం దులిపేసుకుందాం. నా స్టిక్కర్ వల్ల సడన్‌గా నేను చూసి వామ్మో! అక్కడేదో మచ్చ పడిపోయిందని చెప్పేసి భయపడ్డాను. తీరా చూస్తే అది బొట్టు బిళ్ళ. మాక్సిమం అమ్మాయిలందరూ వాళ్ళ హెయిర్ పడేయడానికి ఇష్టపడరు. కవర్‌ల్లోనో, డబ్బాల్లోనో దాచిపెడతారు. కొంచెం ఆ జుట్టు పెరగడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పొచ్చు కదా! రోజు రోజుకి మరీ పిలకలా తయారవుతుంది. ఏదో పెద్ద ధైర్యవంతురాల్లాగా వెళ్ళిపోదాం ఇలాగే అని అనుకున్నాను. తీరా చూస్తే సుప్పనాతి సుబ్బమ్మలాగా ఉన్నాను ఆయిల్ పెట్టుకొని. జిడ్డు కారుతుంది మొహం. ఏదో ఒక రోజు ఏదో ఒక బైక్‌ని ఎవరో ఒకళ్ళు దొంగతనం చేసేదాకా మా పీజీ ముందు బైక్‌లు ఇలాగే ఉంటాయి. అప్పుడు గాని తిక్క కుదరదు. ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలి. వామ్మో! అన్నిటికన్నా పెద్ద కష్టమైన పని. నేను రికార్డ్ చేసినప్పుడు రోడ్ ఖాళీగా ఉంది. నేను ఎప్పుడైతే క్రాస్ చేయాలనుకున్నానో ఫుల్ ట్రాఫిక్. అయినా ఎలాగో ధైర్యం చేసి రోడ్ క్రాస్ చేసేసాను. ఖచ్చితంగా ఎవరూ లేకుండా ఒక్కదాన్నే రోడ్ క్రాస్ చేశానంటే ఏదో ఒక తింగర పని చేస్తాను. ముందుకెళ్ళాల్సిన చోట వెనక్కి, వెనక్కెళ్ళాల్సిన చోట ముందుకి. నాకదంతా అలవాటే. బట్ నన్ను చూసే వాళ్ళకి అది కొంచెం వింతగా ఉంటుంది. నా బద్ధకానికి నేనే బలవుతాను. ఎవరో బలవ్వరనమాట. రేపు బుక్ చేసుకుందాంలే క్యాబ్ అని చెప్పేసి అలా, సాయంత్రం బుక్ చేద్దాంలే అని అలా, ఏముందిలే మార్నింగ్ లేచాక బుక్ చేద్దామని చెప్పేసి అలా అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఆఫీస్ లాగిన్ టైం కూడా వచ్చేసింది. లాగిన్ టైంకి ఇంకా క్యాబ్స్ బుక్ అవ్వవుగా. సో చచ్చినట్టు రెడీ అయ్యి ఆటోకి రావాలి. అదే కాలేజ్ అయినట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేవగానే ఏం వెళ్తాంలే అని చెప్పేసి డుమ్మా కొట్టేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదుగా. లీవ్స్ ఎక్కువైతే మనకి బొక్క. ఫస్ట్ టైం నేను ఆఫీస్కి సెల్ఫ్గా, అది కూడా హాఫ్ అన్ అవర్ ఎర్లీగా వచ్చాను. గ్రేట్ అసలు నేను. బాయ్.